నా కొరకే నీ ప్రాణమును నా కొరకు విమోచనగా ఖైదనముగా అర్పించావు. ఈ రాత్రి నా కొరకే నీ ప్రాణ త్యాగములు చేశావు. ఓ ప్రభువా, నీ నామముకు నీ స్తోత్రాలు. బిడ్డలకి పరిపూర్ణమైన బయలుపాటు దయచేయండి ఆయన. వారి వెనుదిరిగి చూడక, ఓ అబ్రహాం ఎన్నకి ఎప్పుడు పోలలేదు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తన బురద గుంటకు దొరికినట్లుగా, ఓ నేను దొరలడానికి ఇష్టపడడం లేదని నిశ్చయించుకుంటున్నారు నాయన. వారి ప్రార్థన వైపు తిరగండి. దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నానని చెప్పిన దేవుడా, ఓ ఈ రాత్రి నీవు అదే దేవుడవు, మారని దేవుడవు, మాట తప్పని దేవుడు, మడవ తెప్పని దేవుడవు. నువ్వు ఇప్పటికి అదే సజీవుడు అని యేసు క్రీస్తువి. ఆ పాత నిబంధనలు యెహోవాగా ఉన్నా నీవే ఈ నూతన నిబంధనలో, ఈ కొత్త నిబంధనలో యేసు క్రీస్తువై ఉన్నావు. ఈ రాత్రి అబ్రహాము దేవుడని కాదు గాని, మోషే దేవుడని కాదు గాని, పితరుల దేవుడని కాదు గాని, ఈ రాత్రి నా దేవుడని చెప్పుకుంటున్నా. నీవు నా దేవుడవు. నీవు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టావు. నువ్వు నా కొరకు దిగి వచ్చావు. నువ్వు నా కొరకు కల్వరి ఎక్కావు. నా కొరకు సిలువను మోసావు. నా కొరకు దెబ్బలు పొందావు. నా కొరకు హింసించబడ్డావు. నా కొరకు సమాధిని గెలిచావు. నా కొరకు పాతాళాన్ని వాడించావు. చరణుగా పట్టుకుని పరలోకంలోకి వెళ్ళిపోయావు. ఓ దేవానికి స్తోత్రాలు ఆయన. ఈ రాత్రి ప్రభువా ప్రార్థిస్తున్నా, నిజంగా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. ఓ వీని సమాధాన పరచండి, వీని నెమ్మది పరచండి. ఓ ప్రభా, ఈ యొక్క కూడికని దీవించండి. ఈ కూడిక ఆశీర్వాదము ఓ ఇక్కడ ఉన్న ప్రతి వారికి దయచేయండి. ఓ ఈ గృహస్థులను జ్ఞాపం చేసుకోండి. ఏది అడిగారో వారికి దయచేయండి. ఏది తక్కువ ఉందో వారికి అనుగ్రహించండి. మేలులతో నింపడం కంటే పరిశుద్ధాత్మ వరంతో నింపడమే. ఆ బిడ్డకు తిరిగి జన్మించే అనుభవం లేదు నాయన. అతనికి తిరిగి జన్మించే అనుభవం నేర్పించిన ఆయన. మామూలు ఆనందించే వాక్యం నేర్పించిన ఆయన. వాక్యములు గంతులు వేసే స్వభావం నేర్పించిన ఆయన. వాక్యం అంటే ఏదో ముసుగేసుకోవడం కాదు నాయన. వాక్యం అంటే ముసుగులోంచి బయటికి రావడం అని తెలియపరచిన ఆయన. ఈ రాత్రి ప్రభు బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఇదిగో ఈ గృహస్థులకును, కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ, ఇదిగో ఈ గ్రామమునకును, మన సావాసమునకును, మన పరిచర్యకును సదాకాలము తోడై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. మీ పక్కనున్న వారికి కరచాలం ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. గాడ్